హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్యాడ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అది మరేంటో కాదు, ఓప్పో ప్యాడ్ 2. ఇప్పటివరకు ఉన్న ప్యాడ్ మార్కెట్లో శాంసంగే బెస్ట్ అని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు రోజులు మారాయి, ఓప్పో బ్రాండ్ వచ్చేసింది. ఇక ఈ బాక్స్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది. ట్యాబ్ కూడా అంతే పెద్దగా ఉండనుంది. మొదటగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ట్యాబే ఇచ్చారు, చాలా బాగుంది. రేర్ సైడ్ కెమెరా వచ్చేసి సెంటర్లో చాలా బాగుంది. ఇక బాక్స్లో చూసుకున్నట్లయితే కొన్ని పేపర్స్ ఉన్నాయి అండ్ ఛార్జర్ కూడా ఇచ్చారు. బాక్స్లో అయితే 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. ఇంకా నేను శాంసంగ్ వాళ్ళలాగా 27 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తారేమో నేను భయపడ్డాను. ఇక బాక్స్ పక్కన పెట్టేస్తే ఈసారి ఈ ప్యాడ్తో వీళ్ళు ఒక కీబోర్డ్ని కూడా లాంచ్ చేశారు. కీబోర్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, మీరే చూడొచ్చు. చూడడానికి ఎంత స్టైలిష్గా ఉందో. అండ్ దీంట్లో మనకి ల్యాప్టాప్లో లాగా మౌస్ కూడా ఉంది అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇక దీన్ని తీసి పక్కన పెట్టేసి మరొక ఐటెం కూడా చూద్దాం. అది మరేంటో కాదు, ఓప్పో పెన్సిల్. యాపిల్ పెన్సిల్ కాదండో, ఓప్పో పెన్సిలే. ఇప్పటివరకు అయితే యాపిల్ వాళ్ళు మాత్రమే పెన్సిల్ సపోర్ట్ ప్యాడ్లు అయితే ఇచ్చారు. ఇక మార్కెట్లో ఓప్పో పెన్సిల్ కూడా మ్యాగ్నెట్తో వస్తుంది. ఇక ఈ పెన్సిల్ బాక్స్లో చూసుకున్నట్లయితే పెద్దగా ఏం లేవు. ఇక ఈ ఎక్స్ట్రా వస్తువులను పక్కన పెట్టేస్తే ట్యాబ్ విషయానికి వస్తే ట్యాబ్ అయితే చాలా పెద్దగా ఉంది. 11.61 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాక్ విషయానికి వస్తే యాపిల్ వాళ్ళ ట్యాబ్ లాగా మెటల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక ఈ పెన్సిల్ ఉపయోగించి అయితే ఒక చిన్న డ్రాయింగ్ అయితే వేసాను, కామెడీగా ఉంది కదా. ఇది వచ్చి మా అన్న బ్రహ్మానందం లాగానే కనిపిస్తుంది. ఇక ఈ ప్యాడ్లో మిడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ని అయితే వాడారు. 13 MP బ్యాక్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. 9510 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. ఈ ఛార్జర్తో ఈ ప్యాడ్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 1 అవర్ 20 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇక కీబోర్డ్ వేసిన తర్వాత ట్యాబ్ అయితే ల్యాప్టాప్ లాగా అయితే కనిపిస్తుంది మనకి. అండ్ పెన్సిల్ చూడొచ్చు, ఇది కూడా కొంచెం బాగానే ఉంది. ఇక ఈ ప్యాడ్లో చెప్పుకోవడానికి మంచి విషయం ఏదైనా ఉందంటే అది ప్రాసెసర్. ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన అన్ని ప్యాడ్స్ కూడా ప్రాసెసర్ని అయితే నార్మల్గానే ఇచ్చారు. ఒక రెడ్మీ ప్యాడ్ మాత్రమే 860 ప్రాసెసర్ని అయితే ఇచ్చింది. ఇక 9000 ప్రాసెసర్తో వచ్చిన మొదటి ఫ్లాగ్షిప్ ప్యాడ్ అయితే ఇదే అవుతుంది. ఎందుకు ఈ ప్రాసెసర్ గురించి ఇంతగా చెప్తున్నానంటే 60,000 లేదా ఈ ప్రాసెసర్ 60,000 లేదా అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్న మొబైల్స్లో మాత్రమే వాడతారు. ఈ ప్రాసెసర్తో ఎక్కువ యాప్స్ని ఓపెన్ చేయొచ్చు అండ్ గేమింగ్ కూడా బాగా ఆడుకోవచ్చు. ఇక ఈ ప్యాడ్ వచ్చేసి 8GB 256GB వేరియంట్, బేస్ వేరియంట్గా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 36,000గా అయితే ఉంది. పర్వాలేదు, ఈ ప్రాసెసర్తో ఈ ప్యాడ్కి ఆర్డర్ అయితే పెట్టొచ్చు. ఈ ప్యాడ్లో AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఆహా, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో వీడియోస్ బాగా చూడొచ్చు. ఇంకా ఇందులో కీప్యాడ్ ఇంకా పెన్సిల్ సపరేట్గా కొనుక్కోవాలి. బాక్స్లో అయితే ఫ్రీగా రావండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.